ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆనంద, ఏం ఆలోచించావు? మీకేమనిపిస్తోంది? వాళ్ళు ఈ తప్పు చేశారు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఆ నగ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. శరణ్యకి నిశ్చితార్థం రోజున అలంకరించిన నగ కనపడలేదని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్న నగలన్నీ వెతికాం. అప్పుడు కనిపించని నగల్ని మెరుగు పెట్టించడానికి ఇచ్చినప్పుడు మాత్రం ఎలా ప్రత్యక్షమైందో తెలియట్లేదు. విశ్వనాథ్ ఎలాంటివాడో మనకు తెలుసు. శరణ్య గురించి అంటే తనేంటి, తన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇంకొకళ్ళు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తోంది. ఇంకా చెప్పేదేముంది? ఇంట్లో నగ కనిపించగానే ఆనంద చూసి నోరు తెరిచి ఒక్క మాట అనకపోయినా అందరి వంక ఒక చూపు చూసింది కదా, చూశారుగా. ఆ చూపుని బట్టి అర్థం అవ్వట్లే ఆవిడ మనల్ని దొంగలు అనుకుంటుందని. ఏమంటున్నావు పెద్దమ్మా? ఆ నగ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలీదు. మనలో ఎవరు ఆ నగని తీయలేదు. అలాంటప్పుడు మనం దొంగలు ఎలా అవుతాం అని మనం సమర్థించుకున్నా ఆవిడ నమ్మదు కదా శరణ్య. బంగారం లాంటి సంబంధం ఏరి కోరి వచ్చి మరి కోడల్ని చేసుకుంటావన్నారు. పెళ్ళైతే ఇదా ఇంట్లో ఎంతో సుఖపడుతుందని ఎంతో ఆశపడ్డాం. ఇలా ఎందుకు జరిగిందో, ఎవరు దీన్ని జీవితాన్ని నాశనం చెయ్యాలని ఏ పని చేశారో అర్థం కావట్లేదు. ఎవరు చేసుంటారనేది కాదు, ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అనేది ముఖ్యమానందా. అయితే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటండి? ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే ఆనందా. నేను నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. శరణ్య మాత్రం చాలా మంచిది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మగ్గాల వాళ్ళు ఫోన్ చేస్తానన్నారు, మాట్లాడాలి. విశ్వనాథ్ అన్నయ్యకి ఫోన్ చేసి రేపందరినీ ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పండి. ఎవరండి? రాజేశ్వరరావు బావు గారు. హలో బావుగారు. రేపు ఉదయం మీ అందరినీ ఇంటికి రమ్మని ఆనంద చెప్పమంది. బావుగారు, నేను చెప్పేది ఒకసారి వినండి. వినాల్సింది నేను కాదు, చెప్పాల్సింది నాకు కాదు. రేపు రండి, ఆనంద మాట్లాడుతుంది. ఏమంటున్నారండి? రేపు మన అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మని ఆనంద చెప్పిందంట. అందుకే ఫోన్ చేశారు. ఎందుకంటండి? ఏం ఉండదు, ఇంటికి పిలిచి అనాల్సిన మాటలన్నీ అని మీ సంబంధము క్యాన్సిల్ చేసుకుంటున్నావని చెప్పడానికి అయ్యుంటది. నీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా? ఇలా జరిగిందేంటి? పిల్ల జీవితం అన్యాయం అయిపోయిందని మేమంతా బాధపడుతుంటే మాట్లాడితే సంబంధం క్యాన్సిల్ అంటారు అంటావేంటి? ఇది మరీ బాగుండాది. నా మీద నోరేసుకుని పడిపోతావేంది? రమ్మంటుంది కదా, ఎల్లండి. వెళ్ళాక ఆవిడ ఏం చెప్తుందో ఇని అప్పుడు నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే అక్కడే మాట్లాడు.
రమ్మన్నావంట? ఈ నగ విషయంలో తప్పు మా వైపే చూపిస్తుంది. కాకపోతే ఇంకా ఏం చెప్తావమ్మా? మీ ఇంట్లో ఉన్న వస్తువు గురించి మీకు తెలియకుండా ఉంటుందంటే ఎవరు నమ్ముతారో? మా ఆనంద మీ కుటుంబానికి ఎంతో విలువిచ్చింది. మీ అమ్మాయిని తన కోడల్ని చేసుకోవాలనుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.